దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదంటారు. అదే జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే వాటిని జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వపు చేతుల్లో నడిపించబోతే దాన్ని తీసేసి చంద్రబాబు సర్కార్ తీసుకొస్తుంది. అయితే ఇక్కడ ప్రైవేటు మీద మోజుతో ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిన క్రమంలో కళాశాల నిర్మాణం ఆపివేయాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఎంఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కర్నూలు జిల్లా ఆదోని, సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వెంటనే నిలిపేయాలని కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు వీల్లేదన్నారు. నిజానికి విద్యా సంవత్సరంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సి ఉంది. 7 మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు చేపడితే ఆ ప్రక్రియను చంద్రబాబు సర్కార్ కొనసాగించుంటే కాలేజీకి 150 చొప్పున ఏడాది 750 సీట్లు అందుబాటులోకి వచ్చే ప్రైవేటు మీద ప్రేమతో వాటిని పూర్తిగా గాలికి వదిలేశారు. ఒక్క పాడేరు వైద్య కళాశాలలో 24-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లో ప్రవేశాలకి ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. 150 సీట్లు రావాల్సిన చోట కేవలం 3వ వంతే అందుబాటులోకి వచ్చాయి. పులివెందులో 50 సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చిన ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకపోవడంతో ఆ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలన్న లక్ష్యంతో 8,000 కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యం. కాగా కొత్త వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి విద్యా వైద్యానికి పేద మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బు గుంజాలని చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం అంటూ సాక్షి రాసుకొచ్చింది. ఇది నిజమా కాదా, ఆ కాలేజీలకి ప్రభుత్వం ఆపేసిందా లేదా నిర్మాణం అన్నది చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాల్సి ఉంది.